person incurs 5% loss by selling a watch for rupees 1140. At what price should be sold to earn 5% profit? అంటే 5% లాస్ వచ్చింది ఇంతకు అమ్మితే, బై సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ రూపీస్ 1140, 1140 రూపాయలకి అమ్మితే 5% లాస్ వచ్చింది. ఓకే, ఇది కాస్ట్ ప్రైస్ అనుకోండి. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది కదా, 100%. 1140కి అమ్మితే 5% లాస్ వచ్చింది, అంటే 95% సెల్లింగ్ ప్రైస్ అవ్వాలి కదా. సెల్లింగ్ ప్రైస్ అనేది 95%. సో 95%కి అమ్మితే ఎంత కమ్మిందని ఇచ్చాడు, 1140కి 1140 రూపాయలకి అమ్మాడు. ఓకే, అంటే 95% అనేది 1140 అవుతుంది. ఏమడుగుతున్నాడు, ఎట్ వాట్ ప్రైస్ షుడ్ బి సోల్డ్ టు ఎర్న్ 5% ప్రాఫిట్. 5% ప్రాఫిట్ రావాలంట, అంటే కొన్నది ఇంత కదా. 5% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 100కి 5 ఎక్కువ ఉండాలి, అంటే 105% ఉండాలి. సో 105% అమ్మితేనే అతనికి 5% ప్రాఫిట్ వస్తుంది. సో అమౌంట్ ఏది ఇచ్చాడు, 95% అనేది 1140 అని ఇచ్చాడు. ఓకే, సో యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది. ఓకే, అతను 1140కి అమ్మితే 5% లాస్ వచ్చిందంట. 5% లాస్ వచ్చిందంటే ఎంత కమ్మినట్టు, 95% కమ్మినట్టు. అంటే ఇది ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ అనుకోండి, 95% కమ్మినట్టు. 95% కంటే ఎంత కమ్మాడు, 1140 కమ్మాడు. సో 5% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలని అడుగుతున్నాడు. అట్ వాట్ ప్రైస్ షుడ్ బి సోల్డ్ టు ఎర్న్ 5% ప్రాఫిట్. 5% ప్రాఫిట్ రావాలంటే 100కి 5 కలపాలి, 105%కి అమ్మాలి. ఓకే, సో అమౌంట్ ఎంత, అమౌంట్ అడుగుతున్నాడు. సో 95% 1140 అయితే 105% ఎంత, అంతే కదా. 95% 1140కి అయితే మనం 105%, 5% ప్రాఫిట్ రావాలి కాబట్టి 105కి అమ్మాలి. 105%కి అమ్మాలంటే ఎంత, 1140, ఆ 95 కిందికి వస్తుంది, ఇంటూ 105. సో దీన్ని క్యాల్కులేట్ చేయండి, ఈజీగా క్యాల్కులేట్ అవ్వాలి. క్యాల్కులేట్ చేస్తే 1260 వస్తుంది. సో ఇంతకు అమ్మితే కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు మనకి. ఇంతకు అమ్మితే 5% లాస్ వచ్చింది, ఇంతకు అమ్మితే 5% ప్రాఫిట్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు. ఓకే, ఈ రెండింటి మధ్యలో 100% క్యాల్కులేట్ చేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది, అది మనకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A tradesman sold an article at a loss of 20%. 20% లాస్ తోని అమ్మాడు. ఓకే, అంటే ఎంత, 80% కమ్మినట్టే కదా. దీన్ని కాస్ట్ ప్రైస్ అనుకోండి. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది. అతను అమ్మింది సెల్లింగ్ ప్రైస్ ఎంత, 20% లాస్తో అమ్మాడు, అంటే ఎంత కమ్మినట్టు, 80% కమ్మినట్టు. ఓకే, క్వశ్చన్ చదువుతాం పూర్తిగా. If the selling price had been increased by 100 rupees, there would have been a gain of 5%. సో అమ్మిన వెల ఇవ్వలేదు ఎంత కమ్మాడో, కానీ ఇంకొక 100 రూపాయలు ఎక్కువ కమ్మితే, అమ్మింది ఎంతో తెలియదు కానీ ఇంకొక 100 రూపాయలు ఎక్కువ కమ్మితే, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ హ్యాడ్ బీన్ ఇంక్రీజ్డ్ బై ₹100, సెల్లింగ్ ప్రైస్ ఒక 100 రూపాయలు ఎక్కువ చేసి అమ్మితే, దేర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ గెయిన్ ఆఫ్ 5%. అంటే 100% కాస్ట్ ప్రైస్ దాటి 5% ప్రాఫిట్ కూడా వస్తుంది. అంటే కొత్త సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి, 5% ప్రాఫిట్ కూడా వస్తుందంటే 105% అవ్వాలి. ఓకే, సో ఇంత కమ్మినప్పుడు 20% లాస్ వచ్చింది, అమౌంట్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ నుండి 100 రూపీస్ పెంచి కమ్మితే, 100 రూపీస్ పెంచి కమ్మితే 5% లాభం వచ్చేస్తుంది. ఓకే, సో ఈ 80% నుంచి 105కి జంప్ అయినప్పుడు ఎంత అమౌంట్, అది 100 రూపీస్ అని ఇస్తున్నాడు అతను. ఓకే, సో 80% నుంచి 105కి ఎంత పర్సెంటేజ్ ఉంది, 25%. సో 25% అనేది 100 రూపీస్ అయినప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% కదా. సో 100% ఎంత, 100% ఎంత, 100 బై 25 కిందికి ఇంటూ ఈ 25 సైడ్కి. సో 25 1 25 4 ఎంత వచ్చింది, 400. ఓకే,
సో ఈ విధంగా రాసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఒక లైన్ గీసి కాస్ట్ ప్రైస్ కింద పర్సంటేజ్లు రాసుకోండి, పైన అమౌంట్ రాసుకోండి. సో అమౌంట్ ఇచ్చినప్పుడు అమౌంట్, పర్సంటేజ్ ఇస్తే పర్సంటేజ్. ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి మీకు డైరెక్ట్గా అర్థమైపోతే ఈజీగా చేసేయచ్చు ఫాస్ట్గా. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, పర్సంటేజ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇవ్వలేదు, పర్సంటేజ్లు మాత్రమే ఇచ్చాడు. కానీ ఈ పర్సంటేజ్కి డిఫరెన్స్ 100 రూపాయలని చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడు, మొదట అమ్మిన దానికి 100 రూపాయలు పెచ్చు అమ్మితే 5%, 20% లాస్ పోయి 5% ప్రాఫిట్ కూడా వస్తుంది. అంటే 25% ఈ 100ని కవర్ చేస్తుంది. ఓకే, సో 25% 100 అయినప్పుడు 100% కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100 ఉంటుంది. 100% ఎంత, 400. ఓకే, నెక్స్ట్ వచ్చింది ఒక చిన్న స్టేట్మెంట్, అంటే ఒక షార్ట్కట్ స్టేట్మెంట్. వెన్ ఏ పర్సన్ సెల్స్ 2 similar items, one at a gain of X% and other at a loss of X%, then the seller always incurs a loss given by loss percentage is equal to x/10 whole square or x square by 100 అనొచ్చు. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, రెండు వస్తువులు ఒకే సెల్లింగ్ ప్రైస్కి అమ్మినప్పుడు 2 similar items, one at a gain of X%. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉంది, లేదంటే రెండు వస్తువులు. ఒక వస్తువు కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ SP1 అనుకోండి, ఇంకో వస్తువుది SP2. ఆ రెండు సమానం. అంటే ఎలా అంటే, ఫస్ట్ వస్తువుకేమో లాస్ వచ్చింది, ప్రాఫిట్ అనుకోండి, ప్రాఫిట్ వచ్చింది ఎట్ ఏ గెయిన్ ఆఫ్ X%. అంటే గెయిన్ అంటే లాభం వచ్చినట్టే కదా. అంటే సెల్లింగ్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? లాభం వస్తే తక్కువ ఉంటుంది. సో ఇక్కడ రాద్దాం, లెఫ్ట్ సైడ్ రాద్దాం, తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇది కొన్న వెల ఫస్ట్ ఆర్టికల్కి. ఓకే, ఫస్ట్ ఆర్టికల్కి కొన్న వెల CP1 ఇక్కడ రాశాను, దాని సెల్లింగ్ ప్రైస్ ఇది. అలాగే అండ్ ద అదర్ ఎట్ ఏ లాస్ ఆఫ్ X%. ఇంకొక ఆర్టికల్ X% లాస్తో అమ్మాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత, సేమ్. SP1 SP2 రెండింటి సెల్లింగ్ ప్రైస్ ఒకటే, కానీ ఇది లాస్ వల్ల, దీనివల్ల లాస్ వచ్చింది SP2కి అమ్మితే. అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కదా. సో రైట్ సైడ్ రాద్దాం, కాస్ట్ ప్రైస్, దీన్ని CP2 అనుకుందాం. ఓకే, సో రెండింటి కొన్న విలువలు వేరే, కానీ రెండింటి యొక్క అమ్మిన విలువలు సమానం. వెల సమానం, కానీ పర్సంటేజ్లు డిఫరెంట్. ఒకటేమో ఎట్ ఏ గెయిన్ ఆఫ్ X%, ఇది CP1, ఇది లాభం వచ్చింది X%కి. ఇంకోటి CP2తోని, ఈ వస్తువుతోని నష్టం వచ్చింది X% అయినప్పుడు, అంటే రెండు వస్తువులు ఒకే సెల్లింగ్ ప్రైస్లో అమ్మినప్పుడు ఎప్పుడైనా సరే ఆల్వేస్ ద సెల్లర్ ఆల్వేస్ ఇన్కర్స్ ఏ లాస్. అతనికి ఎప్పుడూ నష్టమే వస్తుంది. ఆ నష్ట శాతం ఎంత ఉంటుంది అంటే, లాస్ పర్సంటేజ్ ఈస్ x/10 హోల్ స్క్వేర్. ఎప్పుడూ నష్టమే వస్తుంది అతనికి. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 800 అనుకోండి కాస్ట్ ప్రైస్. ఒక వస్తువు 800 కొన్నాడు, ఇది 1000 అనుకోండి. ఓకే, ఇది తక్కువ ఉంది కాబట్టి 800, ఇది ఎక్కువ ఉంది కాబట్టి 1000 అనుకున్నాను. రెండింటి పర్సెంటేజ్ సేమ్ కదా. దీనికి 10% అనుకున్నాం, x=10 తీసుకున్నాం. దీనికి 10% ఎంత అంట, 100. ఇక్కడేమో 100 వచ్చింది. ఇదేంటి, గెయిన్ వచ్చింది. గెయినేనా? సో ఇది గెయిన్, ఇది లాస్. ఓకే, ఇక్కడ 10% ఎంత, 80. ఇక్కడేమో ప్రాఫిట్ ఏమో 80 వచ్చింది, ఇక్కడ లాస్ ఏమో 100 వచ్చింది. సో ఓవరాల్గా కంపేర్ చేస్తే ఎంత, 20 రూపీస్ నష్టమే ఉంది. సో ఆల్వేస్ లాస్ వస్తుంది. ఓకే, సో ఇది అర్థం అవ్వడానికి ఇది చెప్పాను. సో ఇలా ఉన్నప్పుడు రెండు వస్తువులు ఒకే సెల్లింగ్ ప్రైస్లో అమ్మినప్పుడు మొదటిది కానీ ఏది కానీ, లాస్ కానీ ప్రాఫిట్ కానీ, ఒకటి X% ప్రాఫిట్తో, ఇంకొకటి X% లాస్తో అమ్మిన మొత్తం ట్రాన్సాక్షన్లో రెండింటిని కలిపితే ఎప్పుడూ అతనికి లాసే వస్తుంది. ఆ లాస్ ఎంత అంటే, లాస్ పర్సంటేజ్ ఈజ్ x/10 హోల్ స్క్వేర్. ఓకే, దీని మీద రెండు ప్రాబ్లమ్స్ చేద్దాం. ఏ షాప్ కీపర్ సెల్స్ 2 వాచెస్ ఫర్ 308 ఈచ్.
సో 2 వాచెస్ అమ్మాడు, ఒక్కొక్కటి 308 రూపాయలు. సో 2 అమ్మిన వేళ సేమ్, సెల్లింగ్ ప్రైసెస్ ఆఫ్ 2 వాచెస్ ఈస్ 308. On one he gets 12% profit and on the other 12% loss. ఒక వాచ్ మీదనేమో 12% ప్రాఫిట్ వచ్చింది, ఇంకో వాచ్ మీద 12% లాస్ వచ్చింది. కానీ 2 ఎంతకు అమ్మాడు? ప్రతి ఈచ్ వన్ 308కి అమ్మాడు. ఓకే, సో ఫైండ్ ఈజ్ లాస్ ఆర్ గెయిన్ పర్సెంట్. సో ఎంత? ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. ఫస్ట్ 2 వాచ్లు ఉన్నాయి, ఫస్ట్ వాచ్ సెకండ్ వాచ్. ఫస్ట్ వాచ్ 308, సెకండ్ వాచ్ కూడా 308 రూపాయలకి అమ్మాడు. కానీ ఈ వాచ్ మీద 12% ప్రాఫిట్ వచ్చింది, ఈ వాచ్ మీద 12% లాస్ వచ్చింది. రైట్, సో ఇదే ప్రాబ్లం, ఇదే ఫార్ములా డైరెక్ట్ పెట్టేసేయచ్చు. ఫైండ్ ఈజ్ లాస్ ఆర్ గెయిన్ పర్సెంట్ అంటున్నాడు. సో లాస్ పర్సెంట్ ఫార్ములా ఉంది కదా, ఎప్పుడు లాస్ అవుతుంది. లాస్ ఆర్ గెయిన్ ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి, కానీ ఎప్పుడూ లాసే వస్తుంది అతనికి. ఎంత వస్తుంది లాస్ పర్సెంటేజ్? లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఎంత ఇక్కడ? 12/10 హోల్ స్క్వేర్. 12/10 హోల్ స్క్వేర్ అంటే 144/100, 1.44. ఇంత పర్సెంటేజ్ లాస్ వస్తుంది మనకి ఎప్పుడు. ఓకే, మరి 308 ఎందుకు ఇచ్చాడు? కన్ఫ్యూజ్ చేయడానికి అంతే, అది లేకుండానే పని అయిపోయింది మనకి. ఓకే, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. సెకండ్ క్వశ్చన్ చూడండి. సో ఏ పర్సన్ సెల్స్ 2 items at ₹5,000 ఈచ్. 2 వస్తువులు ఒక్కోటి 5,000 కమ్మాడు. సేమ్ ఇదే క్వశ్చన్. He sells one at a gain of 20% and other at a loss of 20%. So find his profit or loss percent in the entire transaction. సో రెండింటి మీద మొత్తానికి ఏమొస్తుంది? ఆల్వేస్ లాసే వస్తుంది. లాస్ పర్సెంటేజ్ ఎంత? లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు x/10 హోల్ స్క్వేర్. ఎక్స్ ఎంత ఇక్కడ? 20%. సో 20/10 హోల్ స్క్వేర్. 20/10 is 2, 2 square is 4. సో ఎప్పుడు అతనికి 4% లాస్ వస్తుంది ఈ ట్రాన్సాక్షన్లో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఇంకోటి ఉంది రెండవది. ఫైండ్ హీజ్ లాస్ ఆర్ గెయిన్. ఇక్కడ కూడా అమౌంట్ ఇచ్చాడు, ఇందాక ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు, కానీ ఓన్లీ లాస్ ఆర్ గెయిన్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి డైరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ ఈ అమౌంట్ వాడతాం మనం రెండో క్వశ్చన్లో. ఫైండ్ హీజ్ లాస్ ఆర్ గెయిన్ అని అడుగుతున్నాడు కాబట్టి. ఓకే, సో ఎంత లాస్ అంటున్నాడు? సో ఆల్వేస్ లాసే కదా. సో ఎంత లాస్ అవుతుంది? మొత్తం సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఒక్కోటి 5,000కి అమ్మాడు. సో మొత్తం సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5,000. ఓవరాల్కి ఎంత? 10,000. సో 10,000. సో అతనికి ఆల్వేస్ లాస్ వచ్చింది కదా 4%. అంటే ఎంత కమ్మినట్టు? 96% కమ్మినట్టు, అంతే కదా. పర్సెంటేజ్ రూపంలో చూస్తే 96% కమ్మినట్టు. సో 96%కి 10,000 అయితే వాడేమడుగుతున్నాడు? ఫైండ్ హిజ్ లాస్ ఆర్ గెయిన్. అమౌంట్ అడుగుతున్నాడు, అంటే 4% ఎంత అవుతుంది, అంతే కదా. సెల్లింగ్ ప్రైస్ 2 ఐటమ్స్ లేవు కదా. సో 2 ఐటమ్స్ మీద సెల్లింగ్ ప్రైస్ 10,000. ఓకే, అతనికి ఎప్పుడు ఇందులో 4% లాస్ వచ్చింది. 4% లాస్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మినట్టు? 96% కమ్మినట్టే కదా. 96% కమ్మితే 4% లాస్ వచ్చింది. సో 96% అనేది 10,000. 96% 10,000. సో మనకేం కావాలి? లాస్ ఎంత అని అడుగుతున్నాడు అమౌంట్ రూపంలో. లాస్ ఎంత? 4% కదా. సో 4% అమౌంట్ రూపంలో ఎంత? 10,000/96 ఇంటూ 4. సో ఎంత వస్తుంది? క్యాన్సిల్ చేసి చూద్దాం. 4 1s 4, 24s. ఓకే, 4 6 24, 10,000 కదా. 4 2,500, 2,500. 2 3s 2, 1250. సో 1250/3. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 416/2/3. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The cost price of 21 articles is equal to the selling price of 18 articles. సో 21 వస్తువుల కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు 18 వస్తువుల అమ్మిన వెల.
సో ఫైండ్ ఈస్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్. సో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది ఈ రెండు అబ్జర్వ్ చేసి చెప్పొచ్చు. ఇలా 21 వస్తువులు కొన్నాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 21 ఆర్టికల్స్, అంటే ఒక అమౌంట్తోని ఒక 100 రూపాయలు ఎంత అమౌంట్తోని 21 ఆర్టికల్స్ కొన్నాడు. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 21 ఆర్టికల్స్, 21 వస్తువులు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని అమ్మాడు, అదే రేటు, అదే 100 రూపాయలకి ఎన్ని అమ్మాడు, 18 అమ్మాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 ఆర్టికల్స్, సో 18 అమ్మాడు. మనకు అప్పుడు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? 100 రూపాయలకి 21 వస్తువులు కొని 18 అమ్మాడు, అంటే మన దగ్గర ఇంకా 3 వస్తువులు మిగిలిపోయినాయి కదా, అది లాభమే కదా. సో ఇట్స్ ఎ ప్రాఫిట్. ఓకే ఓకే, ప్రాఫిట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. కానీ వాడు ఏమడుగుతున్నాడు, ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనకు కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు, ప్రాఫిట్ కూడా ఎంతో తెలియదు. 3 ఆర్టికల్స్ ప్రాఫిట్ వచ్చినాయి మనకి. ఓకే, ఇదొక ఫార్ములా. మనకి ఇంకొక ఫార్ములా ఉంది, ఏంటది? ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, మనకి కాస్ట్ ప్రైస్ తెలీదు, సెల్లింగ్ ప్రైస్ తెలియదు కాబట్టి దేన్నన్నా మీరు 1 అన్న అనుకోవచ్చు, 100 అన్న అనుకోవచ్చు, అనుకొని ప్రాబ్లం చేయొచ్చు. ఓకే, సో మనం కాస్ట్ ప్రైస్ డినామినేటర్లో ఉంది కాబట్టి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ని 1 అనుకున్నాం, 1 రూపీ అనుకున్నాం. ఓకే, సో లెట్ సిపి ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. సిపి ఆఫ్ 1 ఆర్టికల్ ఈజ్ 1 రూపీ. సో మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత? 21 ఆర్టికల్స్ కాబట్టి 21 మనకు కాస్ట్ ప్రైస్ అయితే వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 21. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఒక ఆర్టికల్కి వచ్చింది కదా, సెల్లింగ్ ప్రైస్ ఒక ఆర్టికల్ కొనుక్కుందాం. సో ఇది తీసేస్తాను. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఒక ఆర్టికల్కి ఏమో 1 రూపీ. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఒక ఆర్టికల్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 ఆర్టికల్స్ ఏమో 21 రూపీస్ వచ్చింది. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఏమొస్తుంది? ఈ 18 ఇటు పంపిస్తే 21/18. 21/18. సో మనము 1 ఆర్టికల్కి కనుక్కున్నాం కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఏమనుకున్నాం ముందు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఎంత? 1 రూపీ అనుకున్నాం. అలాగే టోటల్ కాస్ట్ ప్రైస్ 21 రూపీస్ అవుతాయి. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు 21 కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు 21/18. ఓకే, ఇప్పుడు ఇందులో పెట్టేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ప్రాఫిట్ పర్సెంటేజ్, సెల్లింగ్ ప్రైస్ ఉంది. ఓకే, 1 ఆర్టికల్కైనా ఎన్ని ఆర్టికల్స్కైనా ఫార్ములా అయితే ఇదే వస్తుంది, ప్రాఫిట్ పర్సెంట్. ఓకే, సో ఈ ఫార్ములాలో పెట్టి చూద్దాం. సో ప్రాఫిట్ పర్సెంట్ ఏమవుతుంది అప్పుడు? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 21/18 మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత? 1 బై మళ్ళీ కాస్ట్ ప్రైస్ ఎంత? 1 ఇంటూ 100. సో ఎంత వచ్చింది? కింద 1 ఉంది డినామినేటర్లో, నో ప్రాబ్లం. న్యూమరేటర్లో 21/18 మైనస్ 1, ఎల్సిఎం తీస్తే ఎంత? 18. 21 మైనస్ 18 ఎల్సిఎం తీస్తే పైన ఇంటూ 100 ఎంత వచ్చింది? 21 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 3/18 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 3/18 ఇంటూ 100 అంటే క్యాన్సిల్ చేసి చూడండి, ఆన్సర్ 16/2/3 వస్తుంది. ఇది యాక్చువల్ ప్రొసీజర్. ఇదంతా ప్రతిసారి చేయకుండా ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ని గుర్తుపెట్టుకొని డైరెక్ట్ ఈ స్టెప్ దగ్గరికి రావచ్చు మనం. ఏ విధంగా? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 1 అనుకుంటాం కదా మనం. సో ఇక్కడ డినామినేటర్లో ఎట్లాగో 1 ఉంటుంది కాబట్టి ఓన్లీ మనకి న్యూమరేటర్లో ఇక్కడ ఏం మిగిలింది? 3 మిగిలింది. ఏంటది? మనకు వచ్చిన ప్రాఫిట్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. సో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని ప్రాఫిట్ వచ్చినాయి? 21లో 18 అమ్మేసాం కాబట్టి 3 మిగిలినాయి. 3 ప్రాఫిట్. ఆ 3 న్యూమరేటర్లో రాస్తాం. డినామినేటర్లో ఏం రాస్తాం? సెల్లింగ్ ప్రైస్ ఆర్టికల్స్. ఎన్ని సెల్లింగ్ ప్రైస్? ఎన్ని? 18 ఆర్టికల్స్. మనకి ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్ రాస్తాం ఆర్టికల్స్. ఇక్కడ 18. యాక్చువల్గా ఫార్ములాలో కాస్ట్ ప్రైస్ ఉంటుంది, కానీ కాస్ట్ ప్రైస్ 1 అనుకున్నాం కదా మనం. సో అది కనపడదు, సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది మెయిన్ డినామినేటర్లోకి. సో డైరెక్ట్ ఈ స్టెప్ వేసేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇదంతా చేయక్కర్లా. ఓకే, సో
సో న్యూమరేటర్లో ఏం రాస్తాం, మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ఎంత వచ్చింది 3 ఆర్టికల్స్ బై టోటల్ సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ఆర్టికల్స్ ఎన్ని 18 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2/3%. సో ఈ 2 స్టెప్స్ చేస్తే చాలు. ఇది కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి. ఓకే, సెకండ్ క్వశ్చన్ అలా చేద్దాం. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 pence ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 pence. ఏమిచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 pence ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 pence. మరి ఇక్కడ లాసా ప్రాఫిటా? సపోజ్ 100 రూపీస్కి 8 pence కొన్నాడు అనుకోండి, 8 pence కొన్నాడు. అదే 100 రూపీస్కి ఎన్ని పెన్స్ అమ్మాలి, 10 pence అమ్మాలి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 pence అంటే 100 రూపీస్కి ఆ 8 pence అమ్మి అతని దగ్గర ఇంకా జేబులో ఉన్న 2 పెన్లు ఎక్స్ట్రా కూడా తీసి ఇవ్వాలి. అంటే అతనికి లాసే కదా, సో లాస్ వచ్చినట్టు. సో ఫార్ములా ఏంటి, డైరెక్ట్గా ఫార్ములైజ్ చేయకుండా ఏంటి, కాస్ట్ ప్రైస్ని 1 అనుకొని సెల్లింగ్ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 8/10 అవుతుంది. అదంతా చేయకుండా డైరెక్ట్ 8 pence కొన్నాడు, 10 pence అమ్మాడు. సో ఎన్ని పెన్స్ లాస్ వచ్చింది, 2 pence లాస్ వచ్చింది. పైన 2 రాద్దాం. డినామినేటర్లో ఎన్ని పెన్స్ సెల్ చేయాల్సి వచ్చింది, 10 pence సెల్ చేయాల్సి వచ్చింది. సెల్లింగ్ నెంబర్ ఆఫ్ పెన్స్ సెల్ ఇంటూ 100. సో ఈ స్టెప్కి వచ్చేసాం డైరెక్ట్గా మనం ఈ ప్రాబ్లంలో, ఇదంతా చేయకుండా. సో ఇది అవగాహన కోసం 2-3 ఫస్ట్ చేస్తాము. 2-3 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మీరు ఇక చేయరు, ఇక డైరెక్ట్గా ఈ స్టెప్కి వచ్చేస్తారు, మీకే గుర్తుండిపోతుంది అది. సో ఇప్పుడు మొత్తం క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 0 0 క్యాన్సిల్, 2 10s are 20. సో 20% లాస్ వచ్చింది. ఓకే.